గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? మరి మేమైతే ప్రెజెంట్ పర్లేదు. నాకు, ప్రియాంకకి అండ్ మమ్మీ మిగతా అందరికి కూడా పర్లేదు. ప్రియాంకకైతే 2 డేస్ హాస్పిటల్‌లో అక్కడ ఉంచాము. అండ్ తర్వాత ఇంక తీసుకొచ్చేసాం. బికాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పుడు డ్యాడీ కండిషన్ అనేది క్రిటికల్ కాబట్టి డ్యాడీ దగ్గర ఉండాలి. అటు ఇటు అంతా మనం చేయలేం కదా అని చెప్పి. అండ్ ప్రియాంక కూడా అక్కడ ఉండను అని చెప్పి గోల పెట్టింది. ఇంటి దగ్గరికే వెళ్ళిపోతానని. సో, నేను కూడా ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళిపోతాననే ఉన్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మమ్మల్ని అడ్మిట్ చేసినప్పుడు అక్కడి నుంచి వస్తున్నప్పుడు కూడా నేనైనా, ప్రియాంక అయినా అండ్ మా మాము, మమ్మీ మేము నలుగురు కూడా డాడీ అయితే అసలు వాక్ చేయలేరు. డాడీ మరి ఇంకా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారు. మమ్మల్ని అయితే వీల్ చైర్లోనే తీసుకొచ్చారు. బికాజ్ నాకు రైట్ సైడ్ లెగ్ హిప్ దగ్గర తగిలింది. జస్ట్ కొంచెం బెనికింది అంతే. మా చెల్లికైతే నీస్ మీద తగిలిందనమాట. అండ్ అలానే మమ్మీకి కూడా లెగ్స్ అంతా పెయినే. మామకి కూడా లెగ్ మీద తగిలిందనమాట. మామ అంటే మమ్మీ వాళ్ళ బ్రదరు. సో మేము 7 మెంబర్స్ కదా వెళ్ళాము. అదనమాట. అండ్ ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అనేది నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను. అప్పటికప్పుడు వీడియో తీసి పెట్టే అంత ఓపిక లేదు, ధైర్యం లేదు. అసలు మీరు చూస్తారు కదా ఎలా ఉన్నామో. మొత్తం ఇంకా ఒకటి యాక్సిడెంట్ అయిన ఏమంటారు ఆ ట్రోమా, అండ్ ఇంకో డాడీకి బాగాలేదన్న టెన్షన్, అందులో మళ్ళీ మాకు ఇటువైపు నుంచి పెయిన్స్, ఇవన్నీ భరించడం అస్సలు మామూలు విషయం అయితే కాదు. చాలా కష్టమైంది దీన్ని అలా. ఇంకా ఎప్పుడు డాడీకి ఇంకా ఎప్పుడు బాగుంటుందో ఏంటో కూడా తెలియదు. నేను అలానే ఈ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా మాకైతే తెలీదు. బట్ నాకు అయినంత వరకు నేను చిన్నది షూట్ చేస్తున్నాను అంతే. సో ప్రియాంక ఉన్న దగ్గర షూట్ చేయడానికి మాకు అప్పుడైతే అవ్వలేదు. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళలేదు అండ్ తమ్ముడు కూడా వెళ్ళలేదు. బికాజ్ 7 మెంబర్స్ ఇంజురీ అయ్యామంటే 7 మెంబర్స్కి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంటే. సో తన్ని ఒక 2 డేస్ అక్కడ హాస్పిటల్లో ఉంచి తీసుకొచ్చేసారు. అండ్ డాడీ అయితే హాస్పిటల్లోనే ఉండాలి. సో ఇంకేం చేయలేము. అందుకే మమ్మల్ని ఇంటి దగ్గర ఎందుకు ఉంచారు, డాడీని హాస్పిటల్ ఎందుకు ఉంచారంటే ఇప్పుడు అందరినీ ఒకేసారి చూడడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మమ్మల్ని ఇంటి దగ్గర ఉంచి మమ్మల్ని కూడా చూసుకుంటున్నారు. అండ్ డాక్టర్ వచ్చి చూసి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసి వెళ్తున్నారు. పెయిన్ కిల్లర్స్, సిలైన్ ఎక్కిస్తే ఇప్పుడు బాడీ ఇంకా వీక్గా ఉన్నది కాబట్టి సిలైన్స్ అనేవి ఎక్కిస్తున్నారు. ఓన్లీ ప్రియాంకకి మామూకే ప్రెసెంట్ ఎక్కించారు. నాకైతే వద్దనేసి నేను హాస్పిటల్లో తప్ప ఇంకెక్కడ కూడా నాకు ఇంకొద్దు అని చెప్పి చాలా నేను గోల పెట్టేశాను అనమాట హాస్పిటల్లో కూడాని. ఎంత అవన్నీ చేస్తే అంతే ఇంకా డల్గా వీక్గా ఉంటాం అనుకొని. పెయిన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అస్సలు ఇంకా అది చెప్పలేను నేను. ఇదైతే నాకు చాలా ఘోరంగా కట్ అయింది. ఇంకొంచెం డీప్ కట్ అయి ఉంటే స్టిచ్చెస్ పడిపోయేవి. స్టార్టింగ్ 2 డేస్ అయితే అసలు నేను మాట్లాడలేకపోయాను. బికాజ్ మొత్తం నాది స్వెల్ అయి ఉండేది. అలా మాట్లాడుతున్నాను. ఇప్పుడైనా మాట్లాడడానికి ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది నాకు చాలా ఎక్కువ. ఇదంతా స్వెల్ అయి ఉంది. ఇక్కడ నాకు ఇదంతా స్వెల్ అయి ఉంది. ఇదంతా చాలా అంటే చాలా నొప్పి భరించలేకపోతున్నాను. బట్ మా డాడీ పెయిన్ దగ్గర మా పెయిన్ ఏది కాదని అనిపిస్తుంది అంతే ఆలోచిస్తున్నప్పుడల్లా. అలా అంటే ఇవి నాకు పెయిన్స్ వస్తుందని చెప్పి మళ్ళీ చెప్పినా మమ్మీ వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకుంటారని చెప్పి మేము కామ్గా ఉంటున్నాం. ప్రియాంకకి స్టిచెస్ పడినా అది కూడా ఒక్క హా అని కూడా అనట్లేదు. అంటే మా డాడీ పొజిషన్ చూసి మేము కామ్ అయిపోతున్నాము. ఓకే, మేము తట్టుకోవాలి ఈ పొజిషన్ని, ఈ పెయిన్స్ని, తప్పదు. సో అదనమాట. అండ్ మమ్మీకి పాపం బాగాలేకపోయినా 1 డేనే ఉన్నారు. మిగతా అంతా ఇంకా హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నారు. సో మమ్మీకి తప్పదు, వెళ్ళాల్సిందే ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే. బికాజ్ అక్కడ మా డాడీ హాస్పిటల్ ఉన్నారంటే మమ్మీ వెళ్ళి కొంచెమైనా సపోర్ట్గా వెళ్ళి ఉండాలి. మా డాడీకి మమ్మీని చూస్తే కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు, కొంచెం బాగుంటుందని చెప్పి మమ్మీ వెళ్తున్నారు. మమ్మీకి అయితే అస్సలు బాగుండట్లేదు. బట్ ఇంకా అలా వెళ్తున్నారు. అండ్ తేజకు కూడా బాగాలేదు. బట్ తేజకి ఏంటంటే చెస్ట్ తగిలింది కాబట్టి చెస్ట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది. బట్ తనకి ఇంకా ఎక్స్టర్నల్గా ఎలాంటి ఇంజురీస్ తగలలేదు. అండ్ తమ్ముడు కూడా కొంచెం పర్లేదు. బట్ వాడికి కూడా సేమ్ జబ్బ దగ్గర తగిలింది కాబట్టి ఇది అంతా లాగుతుంది అక్క అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మా మామ అయితే కొంచెం ఏజ్డ్ కాబట్టి ఎంత తగిలినా మనకే ఎంత తగిలితే అబ్బాయి పెయిన్ ఎన్ని రోజులకు ఉంటుందో మనకు తెలియదు.
కొంచెం ఏజ్ పర్సన్ తగిలితే అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. సో మాకన్నా పెద్దతను కాబట్టి అతనికి అవి రికవర్ అవ్వాలంటే బాగా టైం పట్టొచ్చు అతనికి కూడా. మరి మాకు ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. సో మేము ఫాస్ట్గా రికవర్ అయిపోయాం, మళ్ళీ నార్మల్గా అయిపోవాలని అయితే తొందరగా ప్రేయర్ చేయండి మా కోసం. అండ్ ప్రియాంక కూడా కొంచెం మంచిగా బాగా అయిపోతే చాలు. అండ్ ఇంకా డాడీవి ఆపరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోతే చాలు, ఏ టెన్షన్ లేకుండా. సో అంతే. ఇంకా నేను తీసే షార్ట్స్ నేను నెక్స్ట్ డే మేము వచ్చి యాక్సిడెంట్ అయిన 2 days తర్వాత ఏమైంది, ఏం చేసాము అన్నది నేను చిన్న చిన్న వీడియో అయితే ఉన్నాయి, తీశారు. సో నేను ఆ వీడియోస్ అయితే దీనిలో యాడ్ చేస్తాను. సో కంటిన్యూగా చూడండి. అండ్ చాలామంది అడిగారు వీడియోస్ చెయ్యండి అని చెప్పేసి. సో మనకున్న పొజిషన్లో మనం అన్ని వీడియోస్ చేయలేము. అండ్ అలానే నేను ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ ఓల్డ్ వీడియోస్ కూడా మేము కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాము. కొంచెం నాకు బాగా కొంచెం ఎనర్జీ వచ్చి అనిపించినప్పుడే నేను పోస్ట్ చేస్తాం. బట్ మా దగ్గర ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా 1 by 1 కొన్ని నేను అప్డేట్స్ ఇస్తాను. అండ్ అలానే కొన్ని మేము నార్మల్ రెగ్యులర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. సో ఎవరు తప్పుగా దీన్ని అనుకోకండి గాయస్. అండ్ మీ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్. మేమున్న సిచ్యువేషన్లో తొందరగా రికవరీ అయిపోతే చాలు. ఇప్పుడున్న పొజిషన్స్లోనే రికవరీ అయిపోయి మంచిగా అంతా బాగుంటే చాలు. సో ఇంకా నెక్స్ట్ 2 days అవుతుంది అనుకుంటా. ఇంకా అందరం డాక్టర్ వచ్చారు మంచిగా ట్రీట్మెంట్ కోసం. అయితే మొత్తం ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తున్నారు. యాక్చువల్లీ ప్రియాంకకి చెప్పడం మర్చిపోయాను, తనకైతే లెగ్ దగ్గర ఉన్న 2 fingers కూడా తగిలిందనమాట కొంచెం గట్టిగానే. సో ఫ్రాక్చర్ అయిందేమో అని మేము అనుకుంటున్నాము, తెలీదు, ఎందుకంటే తను అది మూవ్ చేయలేకపోతుంది ఫింగర్స్ అనేవి. సో డాక్టర్ ఎవరు కాదు, మాకు కొంచెం ఫ్యామిలీ డాక్టర్ అనమాట. బిఫోర్ కూడా ఏమైనా మాకు హెల్త్ ఇష్యూ ఉన్నా సరే వచ్చి ఇలానే చెక్ చేసేవారు. సో ఇలా బెటర్ కదా అని చెప్పి ఇలా అయితే అనుకున్నాం. అండ్ ఇక్కడ మమ్మీ చూసారా, మమ్మీ హెల్త్ కూడా అస్సలు ఏం బాగాలేదు. బట్ ఇంకా మరి పిల్లల అమ్మ అంటే ఇంకా మమ్మీ ఆబ్వియస్లీ ఫస్ట్ మాకే ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ శివ అయితే కింద పడుకున్నాడు. యాక్చువల్లీ ఇంకా బాడీ ఎంత అలసిపోయి ఎంత టైర్డ్గా ఉండేదంటే మాకు లెగిసి ఏదైనా చేసే ఓపిక కూడా మాలో లేదు. సో ఆమె అండ్ డాక్టరు మంచిగా అంతా చూసారు. అండ్ మామకైతే ఖచ్చితంగా ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇస్తే కానీ అతను నార్మల్ పెయిన్స్ తట్టుకోలేకపోయారు. సో కొన్ని డేస్ అయితే పెయిన్ కిల్లర్ అతనికైతే ఇంజెక్షనే వేశారు. మేమైతే జస్ట్ ట్యాబ్లెట్స్ అనేవి అయితే యూజ్ చేసాము. అండ్ ఇక్కడ నేనైతే అసలు లెగలేకపోతున్నాను, బ్యాక్ అంతా పెయిన్, షోల్డర్ చెప్పాను కదా ఆ షోల్డర్ అంతా పెయిన్ అనమాట. సో దానివల్ల అట్లీస్ట్ నాకు ఒక 1 week వరకు 1 week నుంచి 10 days వరకు డెఫినెట్లీ ఎవరైనా నన్ను లిఫ్ట్ చేస్తేనే నేను లేవగలను. అండ్ ప్రియాంక సేమ్ మా మామ కూడా అంతే. మేము లెగలేకపోతున్నాం అనమాట, బాడీ అసలు సపోర్ట్ చేయట్లేదు. మాకు ఆ పెయిన్స్కో తెలీదు, ఎందుకో నాకు తెలీదు. అండ్ గైస్ ఏంటి ఎలా ఉంటే అలా వీడియో తీసేసారు అనుకోకండి. ఇంకా ఆ టైంకి ఇంకా సిచ్యువేషన్ కండిషన్ ఎలా ఉంటే ఇంకా నేను అలానే మా కజిన్ షూట్ చేసినట్టుకున్నాడు ఈ వీడియో. సో షూట్ చేశారు. మమ్మీకి కూడా హ్యాండ్ ఒక సైడ్ చెస్ట్ దగ్గర అంతా తగిలి హ్యాండ్ అంతా పెయిన్ అనమాట. సో తేజ అయితే అక్కడ లేరనమాట, ఎందుకంటే తను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు స్టార్టింగ్ 2 days అని. యాక్చువల్లీ నన్ను తేజని ఇద్దరిని రమ్మన్నారు. బట్ నేనైతే ఆ టెన్షన్స్ అన్నిట్లో నేను అక్కడికి రాలేను, నేను ఇంకా మా ఇంటికి వెళ్తా అని చెప్పా. బికాజ్ నాకు కళ్ళ ముందు మా ప్రియాంక ఇంక వీళ్ళందరూ కనిపిస్తే బెటర్ కదా అని చెప్పి. తేజ అయితే జస్ట్ తనకి తగిలాయి, బట్ తను ఫైన్, నాకు తగిలే, నేను కూడా ఫైనే. కానీ ప్రియాంక కొంచెం గట్టి తగిలింది కాబట్టి నాకు టెన్షన్ ఉండేది. అక్కడ ఉంటే వాళ్ళకి కాల్స్ చేయలేము, కాల్స్ చేసి కూడా ఆ పొజిషన్లో మనం ఏంటి అని అడగలేను. నాకు ఇంకా అదంతా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి, లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి నేను తనకైతే చెప్పాను అనమాట. ఎందుకంటే అందరినీ మనం మేనేజ్ చేయడం కష్టం కాబట్టి తనైతే అక్కడికి వెళ్ళిపోతా అన్నాడు. మేమైతే అన్నాము ఎందుకు ఇంక ఇక్కడైతే వచ్చేసే బెటర్ కదా అని చెప్పి. కానీ తను కాదు, తనకు అక్కడ ఇంకా కొన్ని వర్క్స్ ఏవో ఉన్నాయి, కొన్ని కాదు చాలా, ఎందుకంటే అది మనకి పెద్ద యాక్సిడెంట్ అయింది కాబట్టి మాకు కార్ ఇష్యూ అవన్నీ కూడా ఉండేవి. సో తను అక్కడ ఉండి అవన్నీ కూడా కొంచెం నాకు చూసుకోవాలి అని అన్నారు. అండ్ అలానే తను కూడా చెకప్ చేయించుకుంటాను అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా మేము వచ్చేసాము. అండ్ ప్రియాంకను కూడా చూపించి ఇంటికి తీసుకొచ్చేసారనమాట.
అండ్ అమ్మో ప్రియాంక పొజిషన్ అయితే చాలా ఘోరం ఉండేది అసలు. తను ఎలా అదంతా బేర్ చేసి ఫైట్ చేసిందో తనకే తెలియాలి. కానీ ప్రియాంక మాత్రం చూడడానికి కనిపించడానికి మాత్రం చాలా కొంచెం నార్మల్గా వీక్గా కనిపిస్తుంది. బట్ తను ఇంటర్నల్లీ చాలా స్ట్రాంగ్. నేను మాత్రం ఎక్స్టర్నల్లీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తా. బట్ నేను చిన్న దెబ్బ కూడా తట్టుకోలేను, చాలా వీక్ సిచ్యువేషన్లోని. ఇక్కడైతే తను అంటుందన్నమాట, నాకు హెడ్ అంతా మొత్తం తనకి హెడ్ ఇదంతా అసలు స్పర్శ లేదు, నాకు తెలియడం లేదు, చాలా పెయిన్గా ఉందో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. కటింగ్ దగ్గర మాత్రమే అంటే స్టిచెస్ పడే అక్కడ తనకి కొంచెం తెలుస్తుంది, కానీ హెడ్ అంతా నాకు స్పర్శ లేదని చెప్తుంది అనమాట. అండ్ మమ్మీకి కూడా ఇక్కడ ఇంజెక్షన్స్ వేసి అందరికీ అయితే మెడిసిన్స్ అనేవి ఇచ్చారు. బికాస్ కొన్ని డేస్ మెడిసిన్స్ యూస్ చేస్తే అది రికవరీ అవుతుంది. మినిమం మీకు 1 month టైం అయితే పడుతుంది. బికాస్ చిన్న యాక్సిడెంట్ కాదు కదా, సో ఆ పెయిన్స్ నుంచి బయటకు రావాలన్నా ఫస్ట్ థింగ్ మేము ఈ ట్రోమా నుంచి, మాతో జరిగిన సిచ్యువేషన్ నుంచి బయటకు టైం అయితే పడుతుంది అన్నారు. అండ్ ఇదైతే ఇంకో 2 days తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి, 2 daysకి ఒకసారి అని చెప్పి అన్నారు. సో ఇంకా ఇది మా అన్నయ్యకి వచ్చనమాట డ్రెస్సింగ్ చేయడం. ప్రియాంకకి మొత్తం బయటనంతా రాసి క్లీనింగ్ చేసి ఏదో చేశారు, నాకైతే తెలీదు ఏం చేశారు అనేది. బట్ అది మా బ్రదర్ ఉంటే సో తనైతే చేశారు. చూసారా ప్రియాంకకి స్టిచెస్ టోటల్ 10 స్టిచెస్ పడ్డాయి. యాక్చువల్లీ అయితే అక్కడ మాకు 6 అని చెప్పారు, కానీ తర్వాత చూసుకుంటే మొత్తం 10 స్టిచెస్ పడ్డాయి. అది కూడా చాలా డేంజర్గా ఉండేది తనదైతే మాత్రం, అన్ని స్టిచెస్. అది కూడా ఫోర్ హెడ్ అంటే మనకి స్కిన్ కూడా కరెక్ట్గా ఐ మీన్ దొరకదు హెడ్ మీద కాబట్టి. బట్ అయినా సరే ఇంకా బాగానే చేయించుకుంది. ఆ టైంలోని నా పక్కనే ఉండేదన్నమాట తనకి స్టిచెస్ వేస్తున్నప్పుడు. నేనైతే అస్సలు ప్రియాంక వైపు కనీసం కూడా చూడలేకపోయాను, నాకు చాలా భయం వేస్తుంది. फिर पेट खोल के निकाल नहीं सकते तो वो पेट में होता है वो ऐसे क्यों? वो वाला ऐसे निकल जाता है। यहाँ पर भी वैसे वाला डाल देते तो अच्छा रहता ना। ये ओपन एरिया है ना, हर जगह में हर चीज काम नहीं आएगा। मुझे वही लगा था जब ये स्टिचेस डाल रहा था, हाँ, डालने तक कंट्रोल करना है, తర్వాత ఎలాగో ఇంకా అయ్యిపోతాయి ఊడిపోతాయి అనుకున్నాను. కట్ చేస్తారని తెలియదు నాకు. కుట్లైన పడ్డాయి నీకు మనసు, నీకు తెలియదు. वो बाहर में नहीं डालता वो कभी भी, वो सिर्फ अंदर में ही डालता है। తీసి అది అమ్మా నొప్పి వస్తుంది ఏంటి? అక్కడ ఏం లేదు కదా కిందన. इसलिए ఇప్పుడు వస్తుంది. ఏ ఏం చేస్తున్నావే? सेट करेंगे भैया हाँ आज प्लस इंटर सब कुछ है, इसीलिए तो मैं छुआ है ना तो అబ్బా అమ్మా सब ఇది లాగుతుంటే నొప్పి వస్తుంది ఏంట్రా బాబోయ్. इसको ठोक दूंगा मैं। नहीं वहाँ पर बहुत दर्द है ना. धीरे इतना स्लो स्लो से निकाल रहा అది आईब्रोज निकल गए थे। లాగేసుకున్నానా నేను? सर से भी टकला हो जाएगी, आईब्रो से भी टकली हो जाएगी। తిరిగిలేగా అమ్మ ఏమి ఐబ్రోస్ నొప్పి వస్తుంది పిచ్చిదానా? నొక్కేస్తున్నావు ఏంటి? అమ్మా కాలు నొప్పి వచ్చేస్తుంది ఏంటి? తేజ ఇక్కడ స్టూల్ ఏం లేదా? కాలు నొప్పి. దానికి ఏదో స్టూల్ क्यों पेन कर रहा पैर? पैर ही तो मुझे इधर से भी ज्यादा, इधर इतना लगा है फिर भी मुझे पैर दर्द दे रहा है. हड्डी में लगा है ना। काले पूरी जहाँ लगा ही नहीं वहां दर्द दे रहा है. हेलो दांत स्ट्रेट कट का कुछ उनको बेटा. इसको स्टिचेस करने आता नहीं है ना, वो करेंगे ना तो इतना अच्छे से सेट भी नहीं आएगा। क्या नहीं होगा? सेट अच्छा किया है ना, अच्छे किया है ना। अब कितना अच्छा किया, मैं तो डॉक्टर नहीं हूँ लेकिन अच्छे नहीं वो ना वहाँ मैं गई थी ना रे बहरा में, वो तो ठीक ही नहीं गया. वो नर्स डॉक्टर नहीं है. ये देखो, ये जो साइड साइड के इधर इधर हो गया है ना, सोच रहा है तो हो गया है। అదే చేస్తున్నా నీ కళ్ళు. ఎందుకు నా కళ్ళు తీయడం వద్దు, అలాగేం తీయక ముందు మొత్తం తీస్తే స్టిక్కర్ పెట్టుకోవడానికి అవుతుంది. ఏం చేస్తున్నావు ప్రియా? అలా మొత్తం దగ్గరగా చూపించి భయపడతారే జనాలు. हो गया
సో ఇక్కడ ప్రియాకి కూడా మా అన్నయ్య క్లీన్ చేస్తున్నాడు మొత్తం. అండ్ ఇక్కడ మనకి కింద తగిలింది కాబట్టి పెయిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ. అంటే మాట్లాడడానికి కూడా ప్రాబ్లంగా ఉంటుంది. అది క్లీన్ చేయించుకుంటున్నప్పుడే నొప్పి వచ్చేస్తుంది. అన్నయ్య కొంచెం స్లోగా చేయని చెప్పింది పాపం. కానీ అన్నయ్య చాలా కేర్ఫుల్గా, చాలా అంటే స్లోగా చేస్తూ ఉన్నారు తనకి నొప్పి రాకుండా ఉండేలాగా. చూస్తే కనిపిస్తుంది మనకి మొత్తం పెద్ద స్కార్ ఉంటుంది, తనకి కిందంతా స్కార్ ఉంటుంది. అండ్ చెస్ట్ దగ్గర కూడా మొత్తం, చెస్ట్ ఆంపెట్ మొత్తం అంతా కూడా తనకు తగిలేసింది. సో దానివల్ల తను హ్యాండ్ లిఫ్ట్ చేయలేకపోతుంది. మమ్మీ ఎలానో డాడీ దగ్గర హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి కిందకి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేయించేసాము. అండ్ మిగతా అప్డేట్స్ కూడా మీకు రిమైనింగ్ వచ్చే వీడియోస్లో ఇస్తూ ఉంటాము. అండ్ అలానే కొంచెం అవి చాలా వరకు అప్లోడ్ చేయలేని వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి. యాక్సిడెంట్ అవ్వకముందు అప్లోడ్ చేయని వీడియోస్ అవి కూడా ఈ మధ్యలో అయితే పోస్ట్ చేస్తాను, ఎడిట్ చేసి కొంచెం సెట్ అయిపోయాక. అండ్ మా కోసం బ్లెస్ చేస్తూ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ గాయ్స్.